వల్లభనేని వంశీ అరెస్టుపై దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ హాట్ కామెంట్స్ చేశారు. ఇవాళ వంశీ లోనికి వెళ్లాడు, రేపు కొడాలి నాని వెళ్తాడు, ఎల్లుండి మరో నేత కూడా వెళ్తాడని అన్నారు. గన్నవరం తరువాత గుడివాడ, బందరు ఇలా చాలా నియోజకవర్గాల్లో తప్పులు జరిగాయని, వారి సంగతి ఎప్పుడు తెలుస్తారు అని ప్రజలు అడుగుతున్నారని అంటున్నారు చింతమనేని. తప్పు చేసిన వారి పట్ల చట్టం అమలు కాస్త ఆలస్యం అవుతుందేమో కానీ చేసిన తప్పుల నుంచి ఎవరూ కూడా తప్పించుకోలేరని అన్నారు. ఏంటంటే మీడియా ద్వారా ఈ రోజున వంశీ కావచ్చు, రేపటి రోజు వంతు నానికి రావచ్చు, లేదంటే ఇంకొక ఎల్లయ్యకి రావచ్చు, పుల్లయ్యకి రావచ్చు. 4 రోజులు చట్టాన్ని అమలుపరచటంలో కూటమి వెనక్కుంటే ఉండొచ్చేమో నేను కూడా అంగీకరిస్తున్నా. తొందరపడి దుందుడుకుగా ఏ రకమైనటువంటి చర్యలు చేపట్టడానికి వీల్లేదని ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, కేబినెట్ యొక్క వాళ్ళ సహచరులు నిర్ణయాన్ని ఈ ప్రభుత్వం అమలు చేస్తుంది. ఈ ప్రభుత్వం అంటే డీజీపీ గారు కావచ్చు, సిఎస్ గారు కావచ్చు. అంతే తప్ప ఎవ్వడు కూడా తప్పు చేసిన వాడు చట్టం నుంచి తప్పించుకునేటువంటి అవకాశం అనేది ఉండదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా మరొక్కసారి తెలియజేస్తూ ఉన్నాం. ఈ విషయాలన్నింటినీ కూడా దెందులూరు నియోజకవర్గంలో కావచ్చు, గన్నవరం కావచ్చు, గుడివాడ కావచ్చు, లేదంటే బందర్ కావచ్చు, చాలామంది ఫీల్ అవుతున్నారు. పేరున్న